नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्री विजयलक्ष्मी नमः ओम श्री भूदेव्यै नमः ओम श्री नीलादेव्यै नमः ओम श्री गोदादेव्यै नमः ओम श्री अनंताय नमः ओम श्री गरुडाय नमः ओम श्रीमते विश्वक्सेनाय नमः ओम श्री पदांकुशाय नमः ओम श्रीमते रामानुजाय नमः ओम श्रीमद्बलबलमुनये नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्री महालक्ष्मी नमः रूपमाघ्रापयामि ओम श्री महालक्ष्मी श्रीदिन्द्रनी मूलधाम आचार्य सद्गुरुदायास्तु मंगलम लक्ष्मीनारायण भगवान की जय। శుక్రవారం కాదు ఇంకా చాలా ఆల్వాళ్ళలో రెండవ ఆల్వాళ్ళు పుట్టినరోజు. నిన్న మొదటి ఆల్వాళ్ళు, రెండవ ఆల్వాళ్ళు, రేపు మూడవ ఆల్వాళ్ళు. ఈ పొయ్యిగే పూదత్త పేహాల్వాళ్ళని ద్వాపరయుగం వాళ్ళు. పొయ్యిగే ఆల్వాళ్ళలో మన యథోక్త గాలిని కాంచీపురంలో ఉంది. అక్కడ సరస్సులో ఆయన ఆవిర్భవించాడు 16లో. ఈ పూట పూదత్త ఆల్వాళ్ళు మహాబలిపురం వెళ్ళారు. ఎక్కడన్నా మహాబలిపురంలో పడుకొని ఉంటాడు రంగనాథుడు. అక్కడ సరస్సు ఉంది. సరస్సులో ఆయన కూడా 16లోనే అవతరించారు. రెండవ పూదత్త ఆల్వాళ్ళు. మూడో పేహాల్వాళ్ళు మైలాపురం అంటే మద్రాసు దగ్గరే, చెన్నై దగ్గర ఉంటుంది. ఆదికేశవ పెరుమాళ్ళు సన్నిధిలో ఒక బావిలో ఆయన ఆవిర్భవించారు. ఇలా పొయ్యిగై పూదత్త పేయాల్వాళ్ళు అవతరించిన ఈ 3 రోజుల పాటు చాలా విశేషమైంది. వాళ్ళతోనే ప్రారంభమైంది ఆల్వాళ్ళు. ఆల్వాళ్ళు అంటే భక్తిలో మునిగిపోయిన వాళ్ళని ఆల్వాళ్ళు అంటారు. ఈ 3 ఆల్వాళ్ళు ఒకేసారి తిరుక్కోవలూరుకు బయలుదేరారు. ముందుగా బయలుదేరుతుంటే కుంభవృష్టి పడుతోంది. ఎక్కడ తలదాచుకోవాలని అనుకున్నాడు. అక్కడే ఒక ముకుండ మహర్షి అనే ఋషి ఉన్నాడు. ఆ ఋషి తరకలతో కట్టుకుని ఉన్నాడు. అక్కడ అలుగు ఉంది. అలుగు మీద నాకు స్నానం కావాలి, వర్షం వస్తుంది అని అంటే, అయితే కూర్చొని పడుకోవచ్చండి మీరు ఒకడు అని చెప్పేసి అన్నారు. వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇంతలో రెండవ వాడు కూడా దివ్యదేశం సేవించుకోవడానికి వస్తున్నాడు. ఆయన కూడా వర్షంలో తడుస్తున్నాడు అని చెప్పేసి ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు. ఇద్దరైతే కూర్చోవచ్చు, ఒకరైతే పడుకోవచ్చు. ఇద్దరు కూర్చోవాలి. మూడో అతను కూడా బయలుదేరారు. ఆయన కూడా వర్షంలో తడుస్తూ ఇక్కడికే వచ్చేసాడు. ముగ్గురైతే నిలబడవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ఒకరైతే పడుకోవచ్చు. అయితే ముగ్గురు నిలబడి ఉండి స్వామిని ప్రార్థన చేస్తుంటామని వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మనం ముందుగా అనుకున్నాం పయ్యంతగలియా వాల్కలైనయ్యా కానీ ఒక పాశ్రం ఉంటుంది. ఆ 3 పాశ్రాలు స్వామిని ఆరాధిస్తూ పాట పాడారు ఈ ముగ్గురు కలిసి. అంటే ఈ భూమండలాన్ని ఒక ప్రమిదగా చేసి, ఈ సముద్ర జలాలను నెయ్యిగా పోసి, సూర్య కిరణాలను ఒత్తిగా మార్చి, అప్పుడు ఎవరు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురులో కొద్దిగా ఒత్తిడి స్టార్ట్ అయింది అన్నట్టు. మన 4వ వాడు ఎవరు వచ్చారు అని చెప్పి చూస్తున్నారు. మనం ముగ్గురేమో ఉన్నాం కదా, 4వ వాడు వచ్చి మనం తోస్తున్నట్టుగా ఉంది. ఎవరా అతను అంటే సాక్షాత్ పరమాత్మే ఇలా ముగ్గురి మధ్యలో ఉన్నాడు. ఆ ముగ్గురి మధ్యలో ఉన్న పరమాత్మ చూడాలంటే ఈ కళ్ళు సరిపోవు. అందుకోసం భూమండలాన్ని ఒక ప్రమిదగా చేసి దాంతో చూశారు ఆ స్వామిని, అమ్మవారిని. ఇక రెండవ వాడు కూడా ఈ భూమండలాన్ని కాకుండా మన భక్తినే ఒక ప్రమిదగా చేసి, మన మనస్సును ఒత్తిగా మార్చి, మన శ్రద్ధను నెయ్యిగా పోసి అప్పుడు పరమాత్మను చూడగలిగారు రెండవ వాడు. ఇక మూడవ వాడు ఈ 2 చూస్తున్న జ్ఞానం చేత ఆ 3వ వాడు పరమాత్మలో ఉండే వక్షస్థంలో ఉండే శ్రీదేవి భూదేవిని సాక్షాత్ శ్రీమన్నారాయణ దర్శించుకొని ఆయనే ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాడు. ఇలా
గోని అష్టైశ్వర్యములిమ్ము మహాలక్ష్మి పూజలు మరవకనే సేతు మహాలక్ష్మి పూజలు మరవకనే సేతు మహాలక్ష్మి మా మీద మరవక దయ ఉంచు మహాలక్ష్మి మా మీద మరవక దయ ఉంచు రమణి నీకు ఇదిగో రత్నాల హారతి హారతి గైకోని అష్టైశ్వర్యములిమ్ము నిద్ర కంటికి రాక నిన్నెప్పుడు స్మరింతు నిద్ర కంటికి రాక నిన్నెప్పుడు స్మరింతు నన్ను ప్రస్తుతి చేసి నడలాక్షి బ్రోవావి నన్ను ప్రస్తుతి చేసి నడలాక్షి రత్నాల హారతి హారతి గైకోని అష్టైశ్వర్యము హారతి గైకోని అష్టైశ్వర్యము ఐదో తనము చాలా అతివా కోరితినమ్మ ఆలస్యామిక ఏలా అనాతి భవే తల్లి ఆలస్యామిక ఏలా అనాతి భవే తల్లి రమణి నీకు ఇదిగో రత్నాల హారతి హారతి గైకోని అష్టైశ్వర్యములిమ్ము హారతి గైకోని అష్టైశ్వర్యములిమ్ము శ్రీనివాస శ్రీనివాస క్షేత్రవాసాయ శ్రీమత్ జననీ సమేతాయ భక్తవత్సలాయ నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సాక్షీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్వైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం తాం त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां लक्ष्मी सद्य समस्तं दिशतु सपुरुषो दिव्यहेत्यक्षवर्ती शतमानं भवति शतायुः पुरुषदिपेन्द्रिय आयुष्येवेन्द्रियायुष्यन्तं करोति मां तदिलाभानां लक्ष्मीशानां सूर्याभां जनेश्वरीं चन्द्रसूर्यार्घ्य सर्वाभां श्रीमहालक्ष्मी उपास्महे।